రేవంత్ రెడ్డి సారా ఎవరికా సారు ఒక్కసారి రమ్మని చెప్పు. ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండు. ఎవరికి ముఖ్యమంత్రి 3 ఫీట్లు ఉన్నాడనే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడంటే సిగ్గు చెట్టు ఉన్నది. కావాలని ఓటేసుకొని చెప్పుకొని అనుకోవాల్సి వస్తుంది మాకు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఇలా సర్పంచ్ కావాలనో ఎంపీటీసీ కావాలనో కోరిక ఉండే మాకు. వెనుకగా మంచి పనులు చేస్తే వీళ్ళంతా మనం మంచోళ్ళు అంటారు కానీ చెడ్డోని అంటారు కదే. చెడ్డోని అంటారు కానీ మంచోళ్ళు వీళ్ళంతా రైతులు చూడు ఆనాటి రోజు తీసుకొచ్చిండు. పార్టీకి ఇంత దిగదారిపోతుంది. ఎవరి మీద ఏం చేసుకుంటాను అనుకున్నాను. కావాలని ఇప్పుడు వర్షం వస్తుంది, ఇప్పుడు నీడ లేదు, నీడ వేసుకోవాలి కదా. ఊరియా బస్సా లావని తెలుసు, ముందుగానే మెలుకోవాలి కదా. పాపం కేసీఆర్ సార్ని అబద్ధం ఆడద్దు. ఆయన ఈ ఊరియా బస్సాలు ఏ షాప్ లో పోయినా దొరికేటి, ఇవాళ దొరుకుతున్నాయి చూడు. ఫోన్ అగో అతను నేను నేర్పినా అన్న. ఒక్క రైతు గింత ఆయన 70-50 సంవత్సరాలు ఈ ముసలోళ్ళకి 4,000 ఇస్తున్నాం మనం. ఇంటింటికి పోయి దండం పెట్టి కావాలని ఓటు వేయించినాం. ఇంటికి పోతే అంతా నన్ను ఏమని చెప్పుకుంటాం. పార్టీని అయిపోయింది, పార్టీలే గిట్లేదు, అంతా దృష్టి పట్టించిండు ఆయన పోయినాక పార్టీ.